మీరు చెబితే మేం వినాలా? బీజేపీలో పెరిగిన సొంత పాలిటిక్స్, పార్టీలో ఎదిగేందుకు నేతల బురద రాజకీయాలు. ఈ మధ్య ఎవంది వాడే ఓ నేను సీనియర్ అంటాడు, ఓ ఆయన కిషన్ రెడ్డిని తిడతాడు, ఒక ఆయన బండి సంజయ్ని తిడతాడు, ఒక ఆయన లక్ష్మణ్ని తిడతాడు, ఒక ఆయన నాకు నేనే గ్రేటు, నాకే కోట్ల రూపాయలు ఉన్నాయి, వాడు చెప్తే వీడి చెప్తే నేను వినాలా అంటారు. ఓ క్రమశిక్షణ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇప్పుడు బీజేపీలో అందరూ ఒకటిగా అంటారా నాయన, రాజకీయంగా పైకి వస్తే అధికారంలోకి వస్తే మీకు మంచి పదవులు వస్తాయి నాయన అంటే వీని మీద వాడు బురద చల్లాలి, వాడి మీద వీడు బురద చల్లాలి. ఇగో ఇదే ఉన్నది భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో. ఇక మీరెప్పుడు అధికారంలోకి వస్తారో అర్థం కాదు. బీజేపీలో గ్రూపు ఆధిపత్య రాజకీయాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారు ఎదగాలనే క్రమంలో సొంత పార్టీ నేతలపైనే బురద జల్లుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పార్టీ కేంద్ర నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి నాయకులు మాత్రం సొంత పార్టీ నేతలనే బలహీనం చేసేలా వ్యవహరిస్తున్నారని కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఆ పార్టీలో ఇప్పటికే పాత కొత్త సీనియర్ జూనియర్ అంటూ విభజన స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా విపక్ష పాత్ర పోషించడంలో అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టడంతో విఫలమయ్యారనే విమర్శలు సొంత పార్టీ క్యాడర్ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నది. పైగా ఒకరు చెబితే మేము వినాలా అనే ధోరణి పెరిగిపోయిందనే పార్టీలో చర్చ జరుగుతుంది. ఎవరికి వారే యమునా తీరి, తాము సీనియర్ అని కొందరు నేతలు చెబుతుండగా తాము ప్రజల ద్వారా ఎన్నికై వచ్చామని మరికొందరు చెప్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇంకొందరు నిట్టూరిస్తున్నారు. ఎవరికి వారిగా అగ్రనేతల దగ్గర ఇతర నాయకుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. వారు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇంకా కొందరు నేతలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ప్రత్యర్థి పార్టీల నాయకులతో అంతర్గత సంబంధాలు, వ్యాపారాలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే కాకుండా లేఖలు కూడా రాస్తున్నట్లు తెలిసింది. మీకు సమాచారం కోసం మాత్రమే ఇవి చెబుతున్నాం. పార్టీ మేలు కోరే ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎవరిపై ఫిర్యాదు చేయాలనేది మా ఉద్దేశం కాదు అంటూనే ఫిర్యాదులు చేస్తున్నట్టుగా సమాచారం. ఇలా అయితే పార్టీకి నష్టమని, దీనిని సరిదిద్దాలని, నియంత్రించాలని, లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని ఎవరి కోణంలో వారు పార్టీ పెద్దలకు సూచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అగ్రనేతల దృష్టిలో పడాలని, వారి వద్ద మార్కులు కొట్టేయాలని తాపత్రయపడుతూ ఇతర నాయకులపై ఆరోపణలు, వారి దందాలు, సెటిల్మెంట్లు, భూ వివాదాలు, ఆర్థిక అవకతవకలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతున్నది. ఇతర నాయకుల మీద బురద చల్లడమే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా బలోపేతమయ్యేలా రాష్ట్రంలో కొందరు పార్టీ నాయకులు ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. మరి ఎందుకు? ప్రజలలో ఉండేటోనికేమో కత్తిస్తలేరు. మీరు ఏడుంది పడుతుంది. అయ్యో సరే, ఇదే వచ్చింది. ఇక లేరని ప్రత్యర్థి పార్టీలపై కాకుండా సొంత పార్టీ నేతలపైన పోరాటం చేస్తున్నారని పార్టీ కేడర్ చెప్తున్నది. ఇలా అయితే పార్టీ ముందుకు ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర నాయకత్వం పావులు కదుపుతుంటే ఇక్కడి నాయకులు మాత్రం కలిసి ఉండడం లేదని, పార్టీ పటిష్టతకు కాకుండా వ్యక్తిగతంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్నారని, తమ నాయకత్వమే పార్టీకి అవసరమైన రీతిలో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ నాయకత్వం అయితేనేమి పార్టీ రాష్ట్రంలో సులువుగా అధికారంలోకి వస్తుందని ఎవరికి వారు ఢిల్లీ పెద్దల వద్ద ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పై పోరాటంలో బీజేపీ అంతంత మాత్రమే ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ దూసుకుపోతుంది. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను ధీటుగా ఎదుర్కొంటూ ఓవర్టేక్ చేయాల్సిన ముఖ్య నేతలు ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో కాలం వెల్లదీస్తుండడంపై పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఇలా అయితే పార్టీ అధికారంలోకి రావడమేమో కానీ ప్రస్తుతం ఉన్న ఓటింగ్ శాతమైన నిలుపుకుంటుందన్న
అభిప్రాయాలు వెల్లువడుస్తున్నాయి. నిజంగానే మరి భారతీయ జనతా పార్టీకి ఏం రోగం వచ్చింది రాష్ట్రంలో అంటే ఏం రోగం రాలే, వాళ్ళపైన వాళ్ళకే రోగాలు పుడుతూ ఉన్నాయి. బండి సంజయ్ అంటే ధర్మపురి అరవింద్కి పడదు, ధర్మపురి అరవింద్ అంటే బండి సంజయ్కి పడదు, ఈటల రాజేందర్ అంటే బండి సంజయ్కి పడతలేదు, బండి సంజయ్ అంటే ఈటల రాజేందర్కి పడతలేదు. ఇది బయట అనుకునే టాక్ మొత్తం. రఘునందన్ రావుకు వీళ్ళకు పడతలేదు, వీళ్ళకు రఘునందన్ రావుకు పడతలేదు. డీకే అరుణ ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు బడా లీడర్లందరూ గెలిచిండ్లు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్సీలను గెలిపించి కాంగ్రెస్ అధికారంలోకి ఉన్న తర్వాత కరీంనగర్లో టీచర్ ఎమ్మెల్సీని గెలిపించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ గెలిపించి 2 ఎమ్మెల్సీలను గెలిపించిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత 8 మంది ఎంపీలను గెలిపించిన తర్వాత ఏ ఒక్క ఇష్యూ పైన భారతీయ జనతా పార్టీ టేకప్ చేసిందో చెప్పండి. నాదర్గుల్ భూముల విషయంలో కొట్లాడిందా, వెలుగుమట్ల భూముల విషయంలో కొట్లాడిందా, ఐలాపురం తాండా భూముల విషయంలో కొట్లాడిందా, ప్రభుత్వ భూములు కబ్జాలైతుంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు పట్టదు, రైతాంగం అంగలారుస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు పట్టదు, రైతు భరోసా లేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు పట్టదు, 6 గ్యారంటీలు ఆగమైనాయి, 420 హామీలు పైకి పోయినాయి, దీనిపైన యుద్ధం చేయాల్సిన నాయకులందరూ ఏడబన్నారు. చేయాలి కదా మీరందరూ. కార్యకర్తలు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటే మీకు బలపచ్చి కొట్టుకుంటా ఉన్నారు. ప్రతి టైం నా పార్టీ నాకు ఆశయం అని వాడు స్వార్థం లేకుండా కార్యకర్త పనిచేస్తూ ఉంటే మీరు పదవులు అనుభవించుకుంటూ మీరు ఊరేగుతూ ఉన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడుతుందో మీకు తెలుస్తలేదా? ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతున్నా కూడా ఈ వార్తలు వచ్చుడు తప్ప కేంద్రం వీళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళ ఆ రాష్ట్రం పాగా వేయాలి, ఈ రాష్ట్రం పాగా వేయాలి, దేశం మొత్తం కాషాయమయం కావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు. సో ఇప్పటికైనా వీళ్ళందరూ ఒకటైతే ప్రజల కోణంలో పోరాటాలు చేయండి. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే సామాన్య కార్యకర్త వరకు కార్యకర్తలందరూ రెడీ టు ఫైట్. బట్ ఆ ఫైట్ను మీరు కొనసాగించలేకపోతున్నారు. బీజేపీలో ఉన్న లీడర్లు ఆ ఫైట్ను కొనసాగించలేకపోతున్నారు. బడా లీడర్లు ఉన్నారు. వాట్ ఈజ్ యూజ్? ఏం యూజ్ ఉంది? కరీంనగర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తే ఈడ ధర్మపురి అరవింద్ తిడతాడు, ఇంకో లీడర్ తిడతాడు. అరే ఆయన కష్టపడి ఓ కాషాయ జెండా ఎగరేసుకున్నాడు, మరి మీకు చేతనైతే మీరే ఎగరేయండి. రాజకీయంగా అనేక ఎత్తులు పల్లాలు, ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి, దాంతో ఆయన సక్సెస్ అయ్యిండు. మరి మనం సక్సెస్ కావాలని చూడాలి తప్ప ఆడ అట్లయింది నాకు ఇట్లా అయిందని మనం ఇంట్లో వంట అవుతుంది. ఎస్, కరీంనగర్లో మేము గెలిచినామని ఎందుకో వేరే లీడర్ ఎవడు చెప్పుకుంటలేడా భారతీయ జనతా పార్టీలో? ఈటల రాజేందర్ అనలేదు, ధర్మపురి అరవింద్ అనలేదు, రఘునందన్ రావు అనలేదు, కొండ విశ్వేశ్వరరెడ్డి అనలేదు, డీకే అరుణ అనలేదు. ఎందుకు ఇంత ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకుంటా ఓడితే మీరు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? ఆ కార్యకర్తలు బాగుపడేది ఎప్పుడు? మారండి ఇప్పటికైనా. ఇక